చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మనం కోవిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏపీలో కరోనా కేసులు మళ్ళీ విస్తృతంగా నమోదవుతున్నాయి. ఏపీలో గడిచిన 20 రోజుల్లోనే 13కి పైగా కేసెస్ నమోదయ్యాయి. కడపలో 8, గుంటూరులో 3, విశాఖలో 1, కాకినాడలో 1 కేసు నమోదైంది. గడిచిన 20 రోజుల్లో కోవిడ్తో 4 మృతి చెందారు. విశాఖలో 33 ఏళ్ల యువకుడికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇటీవల హైదరాబాద్కి వెళ్ళొచ్చాడు ఆ యువకుడు. కోవిడ్ కేసుతో విశాఖ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. విమ్స్, కేజీహెచ్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు మనతో పాటు మాట్లాడేందుకు ఉన్నారు. సార్, వైజాగ్లో ఈ సీజన్లో ఒక కేసు పాజిటివ్ కేసు నిర్ధారణ జరిగిందని అంటున్నారు. అతని ఆరోగ్య కండిషన్ ఎలాగుంది? అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? సరే, అతను ఆరోగ్య కండిషన్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళ వైఫ్కి కూడా మనము టెస్ట్ చేసాము, కాంటాక్ట్ నెగిటివ్ వచ్చింది నిన్నే. కాబట్టి మనం ప్రజలు ఆందోళన చెందొద్దని చెప్తున్నానికి నేను చెప్తున్నాను. దీంట్లో ఏమైనా ఎక్కువ మనకి ఈ సీజన్ కొద్దిగా జలుబు, దగ్గులు, జ్వరం వచ్చే సీజన్ కాబట్టి ఈ సీజన్లో కొద్ది జాగ్రత్తలు, హ్యాండ్ హైజినిక్, శానిటైజ్ చేసుకోవడం ఒకటి, నెక్స్ట్ మాస్క్ పెట్టుకుంటూ ఎక్కువ డెన్సిటీ ఉన్న ఏరియాస్ నుంచి కొద్దిగా దూరంగా ఉంటే మంచిది. కోవిడ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రీవియస్గా ఉన్నంత ప్రాణాంతకం అయితే కాదు, కానీ మోర్ దాన్ 5 days ఫీవర్ ఉంటే వెంటనే కంపల్సరీ వచ్చి మెడికల్ ఆఫీసర్కి చూపిస్తే బ్లడ్ శాంపిల్ మనము మెడికల్ కాలేజీకి పంపించి నిర్ధారణ చేసి వాళ్ళకి హోమ్ ఐసోలేషన్లో పెట్టి చేసే కార్యక్రమం మనకి ఉంది ఆల్రెడీ. తాజాగా ఇప్పుడు కేసు ఏదైతే నమోదైందో అతని ట్రావెల్ హిస్టరీ ఏంటి, సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? అతని ట్రావెల్ హిస్టరీ ఏంటంటే ప్రీవియస్గా 4-5 తారీఖుల మధ్యన హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫీవర్ అవి ఉంటే విజయనగరం వెళ్తూ దారిలోని కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే అప్పుడు వెంటనే వచ్చి ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గర చూపెట్టుకుంటే అతను విజయ మెడికల్ సెంటర్కి రాయడం జరిగింది. అక్కడేమో పాజిటివ్ అని నిర్ధారించిన తర్వాత ఆ శాంపుల్ని మేము ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా కేజీహెచ్కి పంపించి అక్కడ పాజిటివిటీ డిక్లేర్ చేయించిన తర్వాతే మనం అక్కడ వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో పెట్టడం జరిగింది, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు 100% ఆరోగ్యంగా ఉన్నారు. ఒక కేసు నమోదైన తర్వాత వైజాగ్లో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఒకవైపు ఆ బాధితుడికి ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో ప్రధానంగా కేజీహెచ్లో ఒక ప్రత్యేక వార్డును కేటాయించారు. దీంతోపాటు మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా అలర్ట్ చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిఎంఎన్హెచ్ఓ చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.